చిన్న మొత్తంతోనే డబ్బు పెంచుకోవడం ఎలా? హాయ్ ఫ్రెండ్స్, డబ్బుతో డబ్బు సిరీస్ రెండో భాగానికి స్వాగతం. మనం గత వీడియోలో డబ్బు సేవ్ చేయడం ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం. కానీ ఒక ప్రశ్న చాలామందికి ఉంటుంది. సేవ్ చేస్తున్నాను కానీ ఆ డబ్బు పెరగడం లేదు. చిన్న మొత్తంతో నిజంగా డబ్బు పెంచుకోవచ్చా? దానికి సమాధానం అవునండి, ఖచ్చితంగా పెంచుకోవచ్చు. ఈరోజు ఒక సాధారణమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మన దగ్గర ప్రతి నెల 1000 రూపాయలు మిగిలింది అనుకుందాం. చాలామంది ఈ 1000 రూపాయలు పెద్ద విషయం కాదని అనుకుంటారు. కానీ అదే 1000 రూపాయలను ప్రతి నెల క్రమంగా పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆశ్చర్యకరమైన మొత్తంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్ మంత్ మనం 1000 రూపాయలు చొప్పున 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీరు మొత్తం పెట్టిన పెట్టుబడి 1,20,000 మాత్రమే పెట్టినట్టు. కానీ పెట్టుబడిపై సంవత్సరానికి సుమారు 12% రాబడి వస్తే మీ మొత్తం డబ్బు దాదాపు 2,30,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు పెట్టింది 1,20,000 కానీ పెరిగింది మరో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ. సో దీనిని కాంపౌండింగ్ పవర్ అంటారు. కాంపౌండింగ్ అంటే ఏమిటంటే మన డబ్బుకు వడ్డీ వస్తుంది, తర్వాత ఆ వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ అనేది వస్తుంది. అంటే డబ్బు మీద డబ్బు సంపాదించడం. ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారినట్టే మనం పెట్టే చిన్న డబ్బు కూడా కాలక్రమంలో నెమ్మదిగా స్థిరంగా పెరిగి పెద్ద మొత్తంగా మారుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. చాలామంది ఇలా అంటారు, నెలకి 1000 రూపాయలు పెట్టలేను. అయితే 500తో ప్రారంభించండి. 500 కూడా కుదరకపోతే 100 రూపాయలతో ప్రారంభించండి. ముఖ్యమైనది మొత్తం కాదండి, అలవాటు చేసుకోవడం. డబ్బు పెంచుకోవాలనుకుంటే 3 నియమాలు గుర్తుంచుకోండి. మొదటిది ముందుగా చెల్లించడం, రెండోది క్రమం తప్పకుండా పెట్టడం, మూడోది సమయం ఇవ్వడం. ఫస్ట్ది ముందుగా చెల్లించడం. మనకి జీతం వచ్చిన వెంటనే ఖర్చులు చేసేస్తాం, మిగిలింది సేవ్ చేద్దాంలే అనుకుంటాం. అలా చేయకండి. ముందుగా కొంత మొత్తం అనేది సేవ్ చేసి లేదా పెట్టుబడిగా ఏదైనా పెట్టిన తర్వాత ఖర్చులు అనేది చెయ్యండి. నెక్స్ట్, క్రమం తప్పకుండా పెట్టడం. మనం ఒక నెల పెట్టి ఒక 2 నెలల్లో 3 నెలల్లో మానేసి మళ్ళీ ఇంకో నెల పెట్టి అలా మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఒక నెల పెట్టి 2-3 నెలలు మానేస్తే పెద్ద ప్రయోజనం అనేది ఉండదండి. సో చిన్న మొత్తమైనా కూడా మనం ప్రతి నెల పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అది ఇంపార్టెంట్ విషయం మూడవది సమయం ఇవ్వడం. పెట్టుబడి పెట్టిన వెంటనే మనకి డబల్ అయిపోవాలని ఆశించకండి. మంచి ఫలితం రావడానికి సంవత్సరాలు పడతాయి, కానీ ఓపికగా కొనసాగించిన వారికే పెద్ద ఫలితం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, దేంట్లో నేను పెట్టాలి, దేంట్లో నేను ఇన్వెస్ట్ చేయాలి నా అమౌంట్ అని. సో ప్రారంభంలో భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఆర్డీలోని, రికవరీ డిపాజిట్స్లో కానీ, పీపీఎఫ్లో కానీ, ఎస్ఐపిలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో వంటి ద్వారా మనము ఎంపికలు అనేవి తెలుసుకోవచ్చు. సో వీటి గురించి వచ్చే భాగాల్లో చాలా సింపుల్గా ఒక్కొక్కటి విడిగా అర్థం చేసుకుందాం. ఈరోజు వీడియో నుంచి ఒక విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోండి. చిన్న మొత్తాన్ని తక్కువ అంచనా వేయకండి. 100 రూపాయలైనా, 500 రూపాయలైనా, 1000 రూపాయలైనా, ఏ మొత్తమైనా సరే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో మీకు పెద్ద సహాయం చేస్తుంది. మీరు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ నెల నుంచి ఎంత చిన్న మొత్తమైనా ఒక ఫిక్స్డ్ అమౌంట్ని సేవ్ లేదా పెట్టుబడిగా పెడదాం అని ప్రారంభిద్దాం అని అనుకోండి. తర్వాతి భాగంలో ఎస్ఐపి అంటే ఏమిటి, నెలకి 500తో ఎలా ప్రారంభించాలి అనే టాపిక్ని చాలా సింపుల్గా తెలుగులో తెలుసుకుందాం. సో మీకు ఇంతవరకు ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి ఆర్థిక విషయాలను సులభంగా తెలుసుకోవడానికి డబ్బుతో డబ్బు సిరీస్ని ఫాలో అవుతూ ఉండండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.